ఆచి చికెన్ మసాలా. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీ నిధులన్నీ కాళేశ్వరం ప్రాజెక్టులకు ఖర్చు చేసిందని పీసీసీ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి ఆరోపించారు. మూసీ నది ప్రక్షాళన చేస్తామంటే బీఆర్ఎస్ అడ్డుపడుతోందన్నారు. మూసీ తీరం ఉప్పల్ భగాయత్ లేఅవుట్లోని 10 ఎకరాల స్థలంలో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భవన నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని మధుయాష్కి స్థానిక కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. కార్పొరేషన్ భవనంతో ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. అతి త్వరలో సీఎం రేవంత్ చేతుల మీదుగా మల్కాజ్గిరి కార్పొరేషన్ భవనానికి శంకుస్థాపన జరుగుతుందన్నారు. కార్పొరేటర్ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేకైనా అత్యధిక నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ సీక్రెట్స్ అన్ని రిజర్వేషన్ చెప్పాడు. మీకు ఏ విధంగా మాత్రం ఉంటాడు కానీ ఎట్లా తీసుకొచ్చింది. ఇవాళ మీ అందరికీ ప్రజలకు వివరించాలన్నా ఈ ఉప్పల్ బకాయిలు 100 కోట్లతో అతి త్వరలోనే ముఖ్యమంత్రి ద్వారా ఇక్కడ కార్యాలయం ఏర్పాటు జరగబోతుంది. కాబట్టి పగటి దొంగలు చాలా ఉన్నారు. గులాబ్ చొక్కాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. సొమ్మొక్కటి ఒక్కొక్కటి దాకా ఇవాళ ముఖ్యమంత్రి గారు నిధులిస్తా ఉంటే నిన్నే చూసిన కుమార్కుంట చెరువు దగ్గర అక్కడ గుర్రపు కక్కలను తీసేస్తా ఉంటే ఈ బీజేపీలు టీఆర్ఎస్ వచ్చి ఫోటో దిగినారు. అక్కడ మేము పని మొదలు పెట్టి మా ఎమ్మెల్యే తీసి మొదలు పెట్టినాం. ప్రభుత్వం మాదిరిగా మాకు ముఖ్యమంత్రి ఇచ్చుడు నిధులిచ్చుడు పని మొదలు పెడతాం. అందుకే పరమేశ్వరుడు అంటే అన్న మనం ఇది ప్రజలకు వివరించాలి, ప్రజలకు తెలియపరచడం అవసరం ఉన్నది. ఈ ప్రాంతం ముఖ చిత్రం ఏ విధంగా మారబోతుంది అనేది ఈ పగటి దొంగలు వచ్చి గులాబీ చొక్కలు ఈ ప్రభుత్వం మీ యొక్క సలహాలు తీసుకుని సిద్ధంగా ఉన్నది. ప్రజాప్రతినిధులమైన మేము ఎలక్షన్లు గెలవకపోయినా నిరంతరం పరమేశ్వర రెడ్డి గారు కానీ, నేను కానీ, వజేషన్ కానీ, మైనంపల్లి హనుమంతరావు గారు కానీ, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్పొరేటర్లు, కమిటీ మెంబర్లు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తాం. మీరు అధికారం ఉన్నప్పుడు ఏం చేశారు, మేము అధికారంలో లేకున్నా కూడా మా పార్టీ ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి ఎన్ని నిధులు తీసుకొచ్చి పనిచేస్తున్నాం, నిరంతరం ఏ విధంగా కృషి చేస్తుంది అన్న దానికి ఒక ఉదాహరణగా